ఉద్యమంలో 369 మంది విద్యార్థుల మీద తుపాకులు కాలుస్తున్నప్పుడు 369 మంది ఇందిరాగాంధీ నేతృత్వంలో పోలీసులు పిట్టలను కాల్చినట్టు తెలంగాణ బిడ్డలను ఆ రోజు పసిపిల్లలను చూడకుండా ఏ రాజకీయ సంబంధం లేకుండా జై తెలంగాణ అన్న పాపానికి 369 మంది విద్యార్థులను కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు విద్యార్థులకు అందరికంటే ముందు అండగా నిలబడి ధైర్యం కల్పించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారు. చివరి దశ ఉద్యమంలో కూడా అది సకల జనుల సమ్మె కావచ్చు, 40 రోజుల పాటు ఉద్యోగస్తులు ఏ రకంగా సమ్మె చేసి తెలంగాణ రావడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారో మనందరం కూడా చూశాము. 69లో చాలామంది చూసి ఉండకపోవచ్చు. కానీ చివరి దశ ఉద్యమంలో కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్క విభాగం ఒక జేఏసీ ఏర్పాటు కావడం, మళ్ళీ అందరు కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని నిర్వర్తిస్తే వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, తమకు మేలు జరుగుతుందని, తెలంగాణ ప్రజలు లాభపడతారని, తన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మెలో స్ఫూర్తిగా నిలబడ్డారు. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగస్తుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అనేక రకాల హామీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతెందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ వ్యాప్తంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలిచి, నేను కూడా వేదిక మీద ఉన్నాను, నాది కూడా బాధ్యత ఉంటుంది, అనేక రకాల హామీలు ఇచ్చాం. కానీ ఏ వర్గానికి కూడా ఏ సమస్య కూడా పరిష్కారం కాలే. కాంగ్రెస్ పార్టీ కూడా 2023లో అభయహస్తం మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను తక్షణం చెల్లిస్తామని చెప్పారు. గతంలో ఉన్నటువంటి డిఏలకు అదనపు డిఏలు పెండింగ్లో చేరాయే తప్ప డిఏలు పరిష్కారం కాలేదు. ఈరోజు ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడము, పిఆర్సీ రికమెండేషన్స్ను ఆమోదించడము, కరువు భత్యాలు చెల్లించడము రెగ్యులర్గా జరుగుతూ ఉంది. మరొక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు మాత్రము ఏ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి.